అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 5వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు వెతుక్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం 100% లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మనస్తత్వం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. వీరు నమ్మినటువంటి వారిని ఎవరినైనా సరే, మనుషుల్ని ఎవరినైనా సరే అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క రాశిగల వారు అయితే మనుషులతో చాలా కలివిడిగా అయితే ఉంటారు. వీరు అందరినీ వాడుకుంటూ ఉంటారు, అందరూ వీరిని వాడుకుంటూ ఉంటారు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వారి అవసరాలను వీరు ఉపయోగించుకొని వీరు పనులకైతే ఎదుటి వ్యక్తులు మాత్రం వీరికి అసలు తోడు రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి విషయాలు కూడా వీరి యొక్క జీవితంలో చాలానే జరిగి ఉన్నాయి. బాధలు, కష్టాలు ఎక్కువగానే పడి ఉన్నారు. వారికి ఏదో చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ ఎదుటివారు వీరిపై విషం కక్కుతూ ఉంటారు. అటువంటి వారి నుంచి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఏదో ఒక కీడు తలపెట్టాలనే చాలామందే ఉన్నారు. అటువంటి వారు ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు కాస్త దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో వాటి దగ్గరన అయితే రానివ్వవద్దు. మీరు జనంతో అమాయకంగా ప్రవర్తించినా, వారితో ఎంత మంచిగా ఉన్నా కూడా ప్రతి పనిలో కూడా ఏదో ఒక చెడు చేయాలని చెప్పి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండడం ఎంతైనా మంచిది. దైవానుగ్రహం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంది కనుక మీరు ఎవరినైనా కానీ ఏదైనా ఒక మాట అన్నా ఎదుటివారు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి ఆలోచించిన ఆ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి అన్యాయం జరగకుండా చూస్తూ ఉంటారు. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారు. చాలామంది ఏదో ఒకటి అంటూ ఉంటారు, మిమ్మల్ని ఎక్కువగా అరుస్తూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారని చెప్పి మీరు మాత్రం ప్రశాంతంగా ఉండడం వల్ల, మీ యొక్క మంచిగా ఉండడం వల్ల మీరు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎదుటివారు మాత్రం ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి బాగా రెచ్చగొడుతూ ఉంటారు. అప్పుడు మీరు అరిచినప్పుడు మరలా మీపై వ్యక్తిగతంగా అయితే కాస్త పగలు ప్రతీకారాలు పెంచుకుంటూ ఉంటారు. మీ యొక్క ద్వేషాన్ని ఉన్నవారు పెంచుతూ ఉంటారు, తప్పుగా అయితే మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని కావాలని ఏదో ఒకటి నలుగురు ముందు అయితే నిందిస్తూ రెచ్చగొడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులను తప్పకుండా మీరు గుర్తుంచుకొని వారి నుంచి మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ప్రతి విషయం ఎక్కువగా అయితే నమ్మకూడదు. వారిలో ఎక్కువ పరిచయాలు పెంచుకోకూడదు. ఎక్కువగా మాట్లాడకపోవడం ఎంతైనా మంచిది. జనంతో చాలా తక్కువగా మాట్లాడడం, జనం జోలికి వెళ్లకుండా ఉండడం అయితే ఎంతైనా మంచిది. ఎంత మంచి చేస్తున్నా మనకి చెడే వస్తుంది కనుక అటువంటి వ్యక్తుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం ఎంతైనా మంచిది. దూరంగా ఉండడం ఎటువంటి తప్పు లేదు కనుక ఎంతైనా మంచిది. మనల్ని వాడుకొని చూస్తా అన్నారు కనుక ఎదుటి వ్యక్తి వారి యొక్క మంచిని గ్రహించాలే కానీ వారి యొక్క చెడును గ్రహించి దూరంగా ఉండడం మంచిదైతే చెప్పుకోవచ్చు. తప్పుడు వ్యక్తులుగా నిరూపించాలని చూస్తున్నప్పుడు అటువంటి వారిని తప్పు వెతుక్కుంటూ ఉన్నప్పుడు అటువంటి జనాలను మనం దూరంగా ఉండడమే మంచిదని అయితే తెలుసుకోవాలి. అయితే మీరు రేపటి రోజున ఎంతో గౌరవించిన వ్యక్తుల ద్వారా అయితే చాలా కలివిడిగా గడపడం ఎంతైనా మంచిదని అయితే తెలుసుకోండి. అలాగే మీరు ఏదో ఒక సమయంలో వచ్చేసి భోజనం చేసుకుని మరలా సాయంత్రానికి రావడం ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. అన్నం తినేసి పడుకోవడం ఇలా జరిగిపోతుంది. రేపటి రోజున ఒక రహస్యం అనేది కొంతమంది వ్యక్తుల ద్వారా నిజాలు అనేవి మీరు తెలుసుకుని షాక్కు గురవబోతున్నారు. అంటే మీ ఇంటి పత్రాలు కావచ్చు, ఆస్తి పత్రాలు కావచ్చు, భూపత్రాలు కావచ్చు, ఇంటి స్థలాల గురించి ఏదైనా కానీ నిజాలు కొన్ని బట్టబయలు కాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు ఎవరో తీసుకోవడం లేదా వారెవరో మీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు ఉండిపోవడం, మీరు చెప్పకపోవడం, వాటి వల్ల గురించి ఏదైనా పత్రాల పేపర్ల విషయంలో కూడా మీకు సంబంధించినటువంటి ఏదైనా అది మీకు దాపరికంగా ఇన్ని రోజుల నుండి మీ నుండి అయితే మీకు తెలియకుండా ఒక రహస్యంగా కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే
అది దాగి ఉంది. ఆ రహస్యం అనేది వారి నోటి నుంచి ఈరోజు మీకు తెలియబోతున్నారు. తద్వారా మీకు వెంటనే కోపం రాబోతుంది. ఆ కోపాన్ని మీరు పక్కా ఎంతైనా దాచుకోవడం మంచిది. మీరు బయటపడకుండా కోపంతో ఏ పనులు చేయించుకోకూడదు. కోపాన్ని తగ్గించుకోవాలి. వ్యక్తుల సంభాషణ ఏ విధంగా ఉంటుందనేది గమనించి తీరాలి. ఒకరైతే మిమ్మల్ని మోసం చేశారని చెప్పి నిజమైతే మాకు తెలియబోతుంది. చాలా రోజుల దగ్గర మాకు ఆ విషయాన్ని దాచిపెట్టి దక్కవలసిన ఆస్తిపాస్తులు, భూములు లేదంటే పత్రాల విషయంలో ఇలా మాకు తెలియకుండా రహస్యంగా ఉంచి మమ్మల్ని మోసం చేశారని చెప్పి ఒక్కసారిగా తెలుసుకుంటే ఎవరైనా కాస్త కోపానికి ఎక్కువగానే గురవుతారు. ఏంటంటే కోపంతో ఎటువంటి పనులు చేయలేము. కోపంలో అసలు ఏ పని చేసినా అదైతే విజయం పాట రాదు. కొన్ని నిదానంగా ఆలోచించి చేస్తాం ఎంతైనా మంచిది. అప్పుడు మీ పని అయితే విజయవంతం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. మీకు చాలా బిజీగా లైఫ్ అయితే గడపబోతున్నారు. ఎక్కువగా హడావుడిగా ఉంటారు గనక కొంచెం మీరు ఒత్తిడికి లోనవ్వచ్చు. ఇవన్నీ కూడా తగ్గించుకోవడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. అధికంగా మీ యొక్క ఆర్థికంగా, వ్యాపార పరంగా అయితే మీరు చేస్తున్నటువంటి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ మీకు డబ్బులు అనేవి కాస్త ఎక్కువగా అయితే ఖర్చు అవ్వబోతున్నాయి. రేపటి రోజున రాబడి కూడా ఉంటుంది. కానీ ఇక ఖర్చులు ఎక్కువగా చేయకుండా డబ్బులు నిలుపుకునే ప్రయత్నాలు కూడా చేయాలి. ఎప్పటికప్పుడు మీరు పొదుపులు చేసుకుంటూ ఉండాలి. ఇక మీ వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వివాహ యోగం కూడా కలిసి రాబోతున్న భాగ్యం అయితే మీకు ఉంది. అయితే ఈ యొక్క రాశి గలవారు ఎవరైతే వివాహం జరగలేదని చెప్పి అనుకుంటూ ఉన్నారో వారికైతే వివాహ యోగం తప్పకుండా కలిసి వచ్చేటువంటి సూచనలు గట్టిగానే కనబడుతూ ఉన్నాయి. పెళ్లి చూపులు చూసుకుని లేదంటే సంబంధాలు వెతుక్కుంటూ అటువంటి శుభకార్యానికి సంబంధించిన చర్చలు కూడా జరపడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది కూడా ఒక మంచి శుభవార్తే కదండి. రేపటి రోజున అంటే ఈ ఒక్కరోజు మాత్రం కాస్త సరదాగా బయటకు వెళ్ళండి. కొంతమంది ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు. విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులు కూడా చాలా చక్కగా అయితే రేపటి రోజున ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరు పరీక్షలన్నీ చాలా గట్టిగా అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు. చాలా ధ్యాస పెట్టి చదవడం ఎంతైనా మంచిది. అలాగే ఇక భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద ఎల్లవేళలా పుష్కలంగా ఉండాలనైతే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఉన్న సమస్యలన్నిటిలో కూడా అప్పుల సమస్య అనేది మీకు చాలా ఎక్కువగా కష్టంగా మారిపోయింది కనుక ఆ అప్పుల సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉంటుందని అయితే చెప్పుకోవాలి. మీకైతే సమస్యలన్నీ చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిందల్లా ఎక్కువ జనాలతో తక్కువ మాట్లాడుతూ అందరి జనాల కంటే కూడా ముఖ్యంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఎవరితో అతిగా మాట్లాడకూడదు. ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. జీవితం మీద మీరు దృష్టి పెట్టి మీ యొక్క జీవితాన్ని అయితే మీరు సార్థకతం చేసుకోండి. మీ జీవితంలో మంచిగా అయితే విజయాన్ని అయితే పొందుతారు. రేపటి రోజున చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని బాధిస్తూ ఉంటే గనక అవి కాస్త ఎక్కువగా బాధ పెడతాయని అయితే చెప్పుకోవచ్చు. మీకు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి తప్పకుండా మీరు దైవారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. ఏదైనా సమస్యలు ఉంటే పూర్తిగా తగ్గిపోతాయి. 100% అయితే తగ్గిపోతాయి అని కాదు, కానీ కొంత ఉపశమనం అయితే జరుగుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు నిండుగా తోడుగా అయితే ఏ సమస్య లేకుండా చేయలేము. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం కోసం అయితే మీరు ప్రయత్నించండి. ఏదైనా అనుగ్రహం చేయడానికి భగవంతుడు కూడా ప్రయత్నం చేస్తాడు. మీరు దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శించుకోండి. అలాగే మీరు ఎంతో మనశ్శాంతిగా అయితే మీరు రోజును గడపడం అయితే జరుగుతుంది. తప్పకుండా అయితే మీరు ముందుగా దైవారాధన చేసుకుంటూ నిత్యం ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల మీకు ఎంతైనా శుభ ఫలితాలు వస్తాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరు ఎటువంటి శుభవార్తలతో, ఎటువంటి రహస్యాల వల్ల, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిష్కారాలు లభిస్తాయో మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.